అందులో ఒక సంతకం పెట్టండి. ఏంటి చదివి చూసాకే సంతకం పెడతారా? ఇవే ఈ రాష్ట్రానికి మంత్రి నేనా లేక వాడా? అతనే అమ్మా మంత్రి. దాంట్లో ఎందుకని అస్తమానం సందేహం వస్తుంది? అది మంచి కాంట్రాక్ట్ ఫైలు. మాట్లాడవలసినంత మాట్లాడాను. డబ్బు ఇంటిని వెతుక్కుంటూ వస్తుంది. ఈసారి నీకు అరకిలో బంగారం సంతకం పెట్టమని చెప్పు. పెట్టండి. మరి నాకు? నీకు లేకుండానా? నీకు ఒక 1/4 కిలో. సరే. ఇలా చూడు, చూసేవారు కన్ను గుడ్డు చేయకూడదు. అలా చేస్తే నాశనం అయిపోతాం. ఆడదానికి ఆశ ఉండొచ్చు గాని అత్యాశ ఉండకూడదట. దురాశే దుఃఖానికి చేయటని మన పెద్దలు చెప్పారు. అబ్బా, చెప్పిందంతా వెళ్ళి స్టేజ్ మీద మాట్లాడమన్నమ్మా. చప్పట్లు కొడతారు. ఇంట్లో ఎందుకు? అవును, తమ్ముడెక్కడా? వాడు కొన్ని రోజులుగా సరిగా మాట్లాడటం లేదు, రూమ్ నుంచి బయటికి రావడం లేదు. మన మురళియే అప్పుడప్పుడు వెళ్ళి చూసొస్తున్నాడు. ఏంటది? మీరు కూర్చోండి. కూర్చోండి. రేయ్, నాన్నకు నాటుకోడి బిర్యానీ రెడీగా ఉందా? వేడిగా ఉందండి. సంతకం పెట్టి వేడి చల్లారక ముందే తినండి. జాగ్రత్తగా పెట్టండి. మీరు పెట్టకపోతే మీ సంతకం నేనే పెట్టాల్సి వస్తుంది. ఏమైందిరా? ఎందుకలా కూర్చున్నావు? నన్ను కొంచెం ఒంటరిగా ఉండేస్తారా? వెళ్ళండి బయటికి. ఏమైంది వీడికి? తెలియలేదు, చెప్పట్లేదన్నా. అడిగి తెలుసుకో. అన్నా, ఏమైందన్నా? ఏంటి జయకుమార్, కేసా? మెయిన్ రోడ్ లో యాక్సిడెంట్ జరిగిందంట. సరే, త్వరగా వెళ్ళు వెళ్ళు. టీం ఫామ్ చేసి 4 నెలలైంది. ఆ దొంగను పట్టుకునే ధైర్యం లేదు. అస్తమానం ఆ తెల్ల దెయ్యం నన్నే గురి చూసి మరీ కొడుతుంది. దాన్ని కూడా పట్టుకునే ధైర్యం లేదు. సింగం, నువ్వేమనుకున్నావో అది నాకు వినపడుతోంది. ఇది మాత్రం వినపడుతుంది. నువ్వు గొనుగుతోంది నాకు వినపడుతోంది. తెల్లగా ఒకరు తిరగడం నువ్వు చూసావు కదా, దాని రోజు మనం పట్టుకుందాం, ఓకేనా? అయితే నువ్వు నన్ను నమ్మడం లేదు. చూడలేదు కదా, నా కంటికి చూపించు, అప్పుడు నమ్ముతాను. అదిగో 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 చూడు, అదిగో వెళ్ళిపోయింది. ఇప్పుడైనా నన్ను నమ్ముతావా? కామ్రేడ్స్, ఒకవైపుగా ఇద్దరు వెళ్ళండి, గాంధీనగర్ రౌండప్ చేయండి. ఆ తెల్లటి రూపాన్ని పట్టుకోవాలి. నేను రాను, దాంతో ఇంకోసారి దెబ్బలు తినలేను. సింగం, నువ్వు ఒంటరిగా ఉంటే భయపడతావు, మాతో పాటు వచ్చాయి. వద్దు సింగం, నేను ఇక్కడే ఉంటాను. నన్ను చూస్తేనే అది దాడి చేస్తుంది. నేను పట్టుకున్నాను పట్టుకున్నాను. ఇలా ఇట్లా సింగం, దాన్ని వదిలిపెట్టుకో, నేను కూడా 2 దెబ్బలేస్తాను. ఏంటి సింగం వదిలేశావు? పారిపోయింది. నువ్వెందుకు అలా ఉన్నావు? అదెవరో తెలుసా? ఎవరు సింగం? మన అంగన్వాడీ టీచర్. అవునా, మన పార్వతి టీచర్ ఆమె. పగలు చూస్తుంటే పాల్కోవలాగా ఉంటుంది, రాత్రులు ఎందుకలా బందర్లాడ్డేలా పరిగెడుతుంది? ఓరి దేవుడా, వాళ్ళక్కేమో ఇటువైపు పరిగెడుతుంది, కానీ ఆ విషయం తెలియకుండా వాడు అటుపక్క పరిగెడుతున్నాడు. ఏం ఫ్యామిలీరా ఇది? తప్పుగా మాట్లాడకూడదు సింగం, ఆడపిల్ల వ్యవహారం కొంచెం మిస్ అయిందంటే భవిష్యత్తు అంతా నాశనం అయిపోతుంది. ఇది తనకి గాలి ధూళి సోకిందనుకుంటా. అదే మనం కాస్త కేర్ఫుల్ గా డీల్ చేయాలి. ఆ డీల్ నువ్వు చేస్తేనే బాగుంటుంది సింగం. సూరసంహార కాళికాదేవి సాధారణ కాళికాదేవి కాదు, మహాశక్తి కలిగిన కాళికాదేవి. తన గుడి లోపలికి దెయ్యం పట్టుకున్న వాళ్ళు ఎవ్వరూ వెళ్లలేరు. ఆలయ గుమ్మం దగ్గర కాలు పెడితే చాలు, ఇక వాళ్ల గతి అధోగతి. అవును, ఎందుకు సడన్ గా గుడికి? పౌర్ణమి కదా, మంచి రోజని. ఓ సింగం, అదిగో వస్తుంది. నడక గమనించావా? వస్తుంది 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 వస్తుంది. కాలు పెట్టని, అప్పుడు తెలుస్తుంది. ఏంటి
ఏంటి అమ్మవారి గుడిలోకి ప్రశాంతంగా ఎంటర్ అయిపోయింది? మీ నాన్నేమో గుళ్ళోకి అడుగు పెట్టలేదని చెప్పాడు. చాలా పవర్ఫుల్ అయిన దెయ్యం అనుకుంటా. ఏంటి నన్నే కోపంగా చూస్తుంది? ఇక నుండి జారుకోవడం మంచిది. ఇదిగో సేవియరు. సింగం, ఎక్కడ? నేను ఇక్కడ దాక్కున్నాను, నువ్వు కూడా వచ్చాయి. చలక్ చలక్ అంటూ వెళుతుందే, లోపలికి వెళ్ళిపోయింది. ఒకవేళ రాత్రికి మాత్రమే వస్తుందేమో. అంతా విచిత్రంగా ఉందే. ఏంటన్నా ఇది? ఏదేమైనా కానీ ఆ అమ్మాయి అర్ధరాత్రి పూట లేచి పరిగెత్తనే కూడదు. నువ్వు పంచే ఈ మంత్రించిన తాయతను తీసుకుని తన వెనకాల వెళ్లి నడుము కట్టేసి తీసుకో. దీన్ని తీసుకెళ్ళి మీ అన్నయ్య నడుముకి కట్టు. ఇందులో ఏదో మర్మం దాగుంది. అందులో ఏముందో తెలుసుకో, మర్చిపోకు. దయ్యం వేషం వేసుకుంది మీ అన్నయ్యని పట్టుకోవడానికి. చెప్పనే లేదు. పరిగెత్తేటప్పుడు చెప్తే నేను కూడా నీ వెనకాల పరిగెత్తేవాడిగా. వినే పరిస్థితిలో ఉన్నారా? ఎప్పుడు నలుగురు వెంటుంటారు. వాళ్లతో పాటు మా తమ్ముడు వైకుంఠం కూడా. ఆ గ్రూప్ లో నుంచి తప్పించడానికే అలా పరిగెత్తాల్సి వచ్చింది. సంతోషంగా ఉంది. సరే, నువ్వు ఇంటికి బయలుదేరు, నేను మాట్లాడేసి వస్తాను. అడ్డు తొలగించుకుంటున్నావు. గుడికొచ్చావంటే దేవుడికి దండం పెట్టి ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్ళిపోవాలి. బయలుదేరు. జాగ్రత్త. అదేంటంటే వయసులో ఉన్న ఆడవాళ్ళు రాత్రి పూట మాట్లాడడం కుదరదు. నైట్ వస్తాను, మాట్లాడుకుందాం. ఓ 2 మాటలు. సరే, తాయెత్తు. వస్తాను. ఆ తాయెత్తు మీరే కట్టుకోండి. కట్టు సింగం. మన సంఘం యొక్క ఉద్దేశం ఏంటి? అది దొంగను పట్టుకోవడం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? సింగం, ముందుకు వేసిన కాలు వెనక్కి వేయకూడదు సింగం. మరి అలా చెప్పు. అలా గుళ్ళో పెట్టి అడిగేసరికి మొత్తం విషయం చెప్పేసింది. రాత్రికి వచ్చి డీటెయిల్డ్ గా అన్ని విషయాలు కూడా చెప్తానని చెప్పేసింది. డీల్ ఏంటో తెలుసుకుని మనం క్లియర్ చేసామనుకో, టీచర్ ని కాపాడొచ్చు కదా. డీల్ కుదుర్చుకునేంతగా క్లోజ్ అయిపోయారా? అది కొంచెం. కంటిన్యూ. ఇదిగో వచ్చేసింది, అటువైపు వెళ్తుంది. దాన్ని నేను సింగం, నా ఏరియా వైపు కొంచెం రావద్దని స్ట్రైట్ గా చెప్పవా? తోలు తీస్తాను సింగం, తోలు తీసేస్తాను అంతే. అయ్యయ్యో, ఎలా చూడు. ఆగు, తిరుగు. ఒక్కటిచ్చానంటనా? మాస్క్ ది. ఇటీ ప్రతిరోజు పరిగెత్తాలంటే పరిగెత్తూ ఉన్నావు. పరిగెడుతూనే ఉండడానికి నేనేమైనా పిచ్చితానా? మధ్యరాత్రిలో లేచి నడిచి వస్తాను. మీ బృందాన్ని చూశాక పరిగెత్తడం స్టార్ట్ చేస్తాను. నా బృందం అంత టెర్రర్ గా ఉంటుందా? అవును. నా తమ్ముడు వైకుంఠం చూడలేదు కదా? చూడలే గానీ సింగం వాడిని చూసుకుంటూ ఉంటాడు. నువ్వేం భయపడకు. రాత్రికి వచ్చి చెప్తానని చెప్పావే, ఏంటది? అదా, 6 నెలలుగా ఫాలో చేస్తున్నాను మిమ్మల్ని. నువ్వు? అయ్యో బాబోయ్, అబ్బాయిలు అమ్మాయిలు ఫాలో అయితే వెంటనే మీరు కనిపెట్టేస్తారు. కానీ నువ్వు నన్ను 6 నెలలుగా ఫాలో అవుతుంటే నాకేం తెలియలేదే. ఎప్పుడైనా మొహం చూస్తే కదా కనిపెట్టడానికి. పరిగెడుతూనే ఉంటారుగా. అందుకే నువ్వు పరిగెత్తున్నావా? అవును, మిడ్ నైట్ లో మేమే బయటికి రాము, నీకు భయం ఏంటి? భయం ఏంటి? నిన్ను చూసే భయంతో మేం పరిగెత్తున్నాం. ఎలాగోలా నువ్వు నా చిరికి చిక్కావు. వేరే ఎవరికైనా చిక్కుంటే ఏమై ఉండేది? హలో, ఏదో మీరే పెద్ద పట్టుకున్నట్టు ఫీల్ అవుతున్నారు. నేనే మిమ్మల్ని పట్టుకున్నాను. గట్టిగా చెప్పకో, తోలు వచ్చేస్తాను. నాకు డౌట్. ఏంటి? మీరెందుకు ఎన్ని రోజులు పెళ్లి చేసుకోలేదు? ఎవరు దొరకలా. నిజమే, ఎవరు దొరకలా. మా అమ్మ ఉన్నంత వరకు దాని గురించి ఎప్పుడు మాట్లాడుతూ ఉండేది. అమ్మ వెళ్ళిపోయింది, దాని గురించి మాట్లాడడానికి ఎవ్వరూ లేరు. అది మాత్రమే కాదు, ప్రేమించాలి. మనం ప్రేమించడం కంటే మనల్ని ప్రేమించేవాళ్ళు రావాలని ఆశపడ్డాను. ఎదురు చూడ్డం కూడా అందమే. అందంగా వచ్చి నిల్చున్నావు, సంతోషంగా ఉంది. ఏముంది, 6 నెలలు వృధా చేయకుండా స్ట్రైట్ గా వచ్చి నాకు చెప్పేసి ఉంటే ఈ పాటికి నీ కడుపులో 6 నెలల బిడ్డ పెరుగుతూ ఉండేది. సరే, ఇకపై నేను వెయిట్ చేయలేను. నేను అస్సలు వెయిట్ చేయలేను. తొందరగా ఇంటికి రండి. సరే పద, వెళ్దాం పద. మీ నాన్నగారితో వచ్చి మా నాన్నగారితో మాట్లాడండి.
అంతేనా? అంతే, వేరే ఇంకేం లేదు? వేరే ఏం లేదు. నిజంగా? నిజంగా. ఒట్టుగా? నిజంగానా? ప్రామిస్. రైట్, బయలుదేరు. అదిగో వచ్చేసారు. బయలుదేరు. దయ్యంలో వెళ్ళనా దేవతలో వెళ్ళనా? ఆత్మాగా వెళ్ళు. అలాగే మెయింటైన్ చేస్తూ ఉన్నాను. వేసుకొని బయలుదేరు. పరిగెత్తు. వాళ్ళ కంటికి కనపడకుండా వెళ్ళు.